వాటిని మూవీ యాక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళ పబ్లిసిటీని యూజ్ చేసుకుని నువ్వు ట్రాక్షన్ పొందామని చూసుకున్నప్పుడు యూ లాస్ యువర్ ట్రాక్షన్. అభిజిత్ దీప్కే లాస్ ఒకసారి నౌ హీ ఈస్ వన్ ఆఫ్ దోస్ యాంటీ నేషనల్స్ హూస్ యాక్చువల్లీ డన్ ఆల్ దోస్ థింగ్స్ అట్ జంతర్ మంతర్. ఫార్మర్ ఢిల్లీ ఏసీపీ వేదభూషణ్, ఇప్పుడు మీరు అన్న మాటే ఆయన ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ లో మాట, ఆయన కూడా చూద్దాం. ఇప్పుడు 250 మంది పోలీసులు గాయపడటానికి ఎవరు బాధ్యులు? అభిజిత్ దీప్కే ఆయన సిజేపీ కొలీగ్స్ దీనికి మరి బదులిస్తారా? ఢిల్లీ పోలీసుల నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కకి మేము ప్రతీకారం తీసుకుంటాం. సరే, ప్రతీకారం తీసుకుంటే వాళ్ళు ఆవేదనతో అన్నప్పుడు దీన్ని వీళ్ళు ఇంకో యాంగిల్లో గ్లోరిఫై చేసి చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఢిల్లీ पुलिस महासंघ तरफ माట్లాడారు. देखिए, प्रेस रिलीज में हमने कोशिश की है कि तमाम चीजों को उजागर किया जाए, परंतु ये चूंकि एक बहुत ही डेलिकेट मैटर है, जो पेपर मेरे पास है, इसमें अंडरटेकिंग है, इसका टॉपिक ही है अंडरटेकिंग बाय द ऑर्गेनाइजर फॉर जंतर मंतर. जब भी कोई डेमोन्स्ट्रेशन करने के लिए जंतर मंतर, रामलीला ग्राउंड या बुराड़ी पर जाता है तो उसको अंडरटेकिंग देनी होती है, परंतु ये अंडरटेकिंग ये दिल्ली पुलिस की अंडरटेकिंग नहीं है, ये सुप्रीम कोर्ट ऑफ इंडिया की डायरेक्शन है, जो कि रिट पिटीशन क्रिमिनल रिट पिटीशन 1153/2017 की एक गाइडलाइंस थी. उसके आधार पर दिल्ली पुलिस ने एक एसओपी बनाई 48/2022. उसमें तमाम चीजें ऑर्गेनाइजर को सिग्नेचर करके देनी होती हैं कि मैं इन सब चीजों को एडहेयर करूंगा, इन चीजों को मानूंगा और कानून को मानना पड़ेगा. इसमें जो इंपॉर्टेंट पॉइंट है, क्योंकि 22 पॉइंट है, मैं आपको इंपॉर्टेंट पॉइंट बता देता हूं. इसमें जो सबसे इंपॉर्टेंट पॉइंट है 5 नंबर पर है, उसमें लिखा है कि मैं जो भी है ऑर्गेनाइजर शैल एंश्योर दैट धरना डेमोन्स्ट्रेशन विल बी एन ऑर्डरली मैनर. ऑर्डर मतलब बिल्कुल एक सही तरीके से, कानूनी तरीके से. అంబేద్కర్ గారు ఆయన మాట్లాడారు, విన్నారు కదా. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఢిల్లీ పోలీసులేమి వాళ్ళు ఇన్సిస్ట్ చేయలేదు. ఒక ధర్నాను, ఒక ఆందోళన నిర్వహించేప్పుడు ఇటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరగకుండా నిరోధించడానికి కావలసిన వ్యవస్థలకి మేము సహకరిస్తాము అనేది జనరల్గా మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా అక్కడ ఇవ్వాల్సిన అండర్టేకింగ్. అది కూడా మేము వీఆర్ అబౌవ్ సుప్రీంకోర్టు అనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్న తీరు వెనక వాళ్ళకున్న సపోర్ట్ ఏంటి సార్ మీకు అనిపిస్తున్నది? లేదండి, వాయిద్యం గారు, ఇప్పుడు మీరు అన్నట్లయినా మన పరమేశ్వర్ గారు అన్నట్లయినా ఐ డోంట్ అగ్రీ విత్ ఆల్ పాయింట్స్ వాట్ యువర్ సేస్. దీప్కి ఆయన చేతులు ఏముందండి? గవర్నమెంట్ ఇంత బలం ఉండి, ఇంత ఫోర్స్ ఉండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయక ఫెయిల్ అయినప్పుడు దీప్కే ఇలా చేయలేదు. దీప్క పాప వాడేం చెప్తాడు? ఓకే, అంత స్టూడెంట్స్ అంత ఎడ్యుకేషన్ వచ్చింది, ఓకే, వాళ్ళ తరపున ఇప్పుడు ఆయన ప్రివెంట్ చేసేది ఉండే, ఈయన ప్రివెంట్ లారీల నిండా రాళ్ళు వస్తాయి, పార్క్ చేస్తారు, పోలీసులు తెలియకుంటుంటది. ఈ దీప్కే అండ్ పిల్లలందరూ కూర్చొని జతమంతగా కూర్చొని ధర్నా చేసుకుంటే వాళ్ళు ఈ మేనేజ్ చేసుకుంటుంటారా? అదే అర్థం లేని మాట. అలా కాదు. ఓకే, వీళ్ళంతగా వీళ్ళు వైలెంట్ గా ఒక మూమెంట్ తీసుకుపోయి చేస్తే, లీడ్ చేస్తే వాళ్ళ తప్పు. తర్వాత పరమేశ్వర్ గారు అంటే ఏంటి, అదంతా బాగా సెక్యూర్డ్ ప్రొటెక్టెడ్ ఏరియా, పార్లమెంట్ ఏరియా, అక్కడ అసలు ర్యాలీ తీసుకుపోవడానికి వీళ్ళు లేదు, ప్రొటెక్ట్. I have seen as parliament division incharge గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో పార్లమెంట్ సెషన్ లో నేను కూర్చొని మినిస్టర్ గారితో క్వశ్చన్ ఆన్సర్ చెప్పేవాళ్ళు కదా. I have seen many protests there, but there is a distance. పోలీసు బ్యారికేడ్స్ పెట్టి ప్రివెంట్ చేస్తారు, అక్కడ ఆగిపోతారు, దెన్ 2 or 3 రిప్రజెంటేటివ్స్ పిలుస్తారు, డిస్కషన్ అవుతారు, దెన్ దే విల్ గో బ్యాక్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. అందుకనే 2-3 పోయి మాట్లాడి అది జరుగుతుంది. కానీ కాకపోతే ఏంటంటే అన్మేనేజబుల్ క్రౌడ్ వచ్చేసింది. దెర్ ఇస్ నో డౌట్. అది చెయ్యకూడదు, ఇటువంటి పర్మిషన్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇట్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. వాట్ ఈస్ పార్లమెంట్? పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్. యూ కెనాట్ సే దట్ నోబడీ కెన్ టచ్ us, నోబడీ కెన్ కమ్ టు ద పార్లమెంట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ఓకే, డిస్టర్బెన్స్ చేయకుండా, వైలెంట్ గా ఏ మూమెంట్ తయారు కాకుండా చాలా వరకు ఆర్గనైజర్స్ కూడా కొంత బాధ్యత ఉంటుంది, లేదని కాదు. కానీ ఈ పరిస్థితులలో ఇన్ని రోజులు వాళ్ళు శాంతియుతంగా కూర్చొని ప్రొటెస్ట్ కూర్చున్నప్పుడు ఏం జరగలేదు. చలో పార్లమెంటు అనేది ఏదైతే మూమెంట్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కువైతున్నాయి. నేచురల్ అది గవర్నమెంట్ తెలియదు. మీరేమన్నారు, అసలు ఏది ఆయన ఇది ఢిల్లీ పోలీస్ ఫోర్స్ ఉపయోగించలేదు. పెల్లెట్ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? AK-47 ఏదో సరే ఒకటే అన్నారు, ఏదో సస్పెండ్ చేసి ఫైన్. మరి పెల్లెట్ గన్స్ అని పార్లమెంట్ లో మన మినిస్టర్ ఓపెన్ నో బుల్లెట్స్, నో గన్స్, పెల్లెట్ గన్స్ లేదు, AK-47 అని ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే కదండి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, అదర్ అపోజిషన్ లీడర్లు వాళ్ళు చేశారు. అంబాసిడర్ గారు మీరు అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు రాకుండా యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ ఏమీ చేయకూడదు.
అది దాంతో పూర్తిగా ఏకీభవిస్తా. దానికి ఒక ఉదాహరణ కూడా మీ ముందు నేను ప్రస్తావన చేస్తాను. మీకు బాగా తెలిసిన, మనందరికీ బాగా తెలిసిన తాజ్ మీద ఉగ్రముక్కల దాడి జరిగినప్పుడు శివరాజ్ పాటిల్ గారు అనుకుంటా హోమ్ మినిస్టర్, వారు ఏంటంటే వారు కొంచెం చాలా పద్ధతి ప్రకారం వెరీ హైలీ డిసిప్లిన్డ్, వారు లేరు మన మధ్య, వారికి నివాళులు అర్పిస్తూ ఈ మాట చెప్తున్నాను, హైలీ డిసిప్లిన్డ్. దేనికైనా సరే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా చాలా నీట్గా డ్రెస్ చేసుకొని మొత్తం అంతే అన్ని పద్ధతిగా ఉందా లేదా, ఐరన్ ఉందా లేదా చెక్ చేసుకుని వస్తారు. ఇంత దాడి జరుగుతుంటే ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్సెస్ కావాలని చెప్పి మహారాష్ట్ర నుంచి ఇది ఒక రిక్వెస్ట్ వస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి హర్యానాలో ఉన్న ఐ థింక్ వీళ్ళు ఎన్ఎస్జీ యూనిట్స్ని పంపడానికి అక్కడి నుంచి పిలిపించారు. ఢిల్లీలో అప్పట్లో ఆ ఎయిర్పోర్ట్కి వాళ్ళు చేరుకున్న తర్వాత దే వర్ అబౌట్ టు బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ దే వర్ ఆస్క్డ్ నాట్ టు బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్ టిల్ ద హోమ్ మినిస్టర్ అరైవ్స్. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, తయారవుతున్నారు. అవి తయారు కర్ రే హోమ్ మినిస్టర్, థోడా ఇంతజార్ కరో, తయారవుతున్నారు. ఆ థోడా ఇంతజార్ ఎంత, 3 hours. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగిపోయింది. వారు వచ్చారు, సరే వారు వచ్చారు, వారికి గౌరవ వందనం ఇచ్చి వారు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలట, అది కూడా ఇచ్చారు పాపం. అక్కడ వాళ్ళు వచ్చి మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇచ్చారు. వారు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వీరందరూ దిగి మన పాత మెటడోర్ వ్యాన్లు ఉన్నాయి చూడండి, అవి వేసుకొని, కల్నల్ గారికి బాగా తెలుసు, నేను చెప్పలేను ఎందుకంటే వారు ఆ ఫీల్డ్ని ప్రత్యక్షంగా చూసినారు కాబట్టి, ఆ గంటకి 2 కిలోమీటర్ల వేగంతో అక్కడికి వెళ్ళారండి ఆ నడిచే వెహికల్స్లో. ఈ లోపల ఎంత టైం కన్స్యూమ్ అయిందండి, 7 hours. లోపల జరిగిన డ్యామేజ్ ఏంటండి. సో యూ మీన్ టు సే వీ నీడ్ టు రెస్పెక్ట్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఆర్ పోలీస్. అంటే హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేసేదాకా ఆగి వారు ఆర్డర్ చేసిన తర్వాత అప్పుడు లాఠీ చార్జ్ చేయటమో లేకపోతే పెల్లెట్ గన్స్ ఉపయోగించడమో లేకపోతే AK-47 ఉపయోగించడమో చేయాలనేది మీరు చేసే సూచన. అదే చేద్దాం, ఇక మీద కూడా అదే చేద్దాం సార్. Vasu garu, why are you attributing such whatever issues to me? Unfortunately, you are twisting this. No, I never said you should be ordering only, they should be following. The minister in parliament gave a statement. Parliament said, "Oka nimisham nandi." డైవర్ట్ చేసేసి నేను అలా చేయమని. I know what you mean. చెప్పేది ఇది నేను చెప్పేది కాదు. ఒక అండర్ సెక్రటరీ మణి గారు రాసిన పుస్తకంలో తర్వాత హీ వాజ్ లేటర్ అరెస్టెడ్, ఆయన స్క్రూ చేశారు, హింస పెట్టారు. తర్వాత అవన్నీ మన్నీ మధ్య కూడా ఇచ్చిన ఏఎన్ఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఆయన దానికన్నా ముందు ఏడాది క్రితం నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలని చెప్పారు, పుస్తకంలో కూడా ఉంది. నేను చెప్పింది కాదు సార్, దయచేసి. ఇట్ ఈస్ పక్కన పెట్టండి. పార్లమెంట్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చి ఏంటి, నో పెల్లెట్ గన్స్ ఆర్ యూజ్డ్, నాట్ ఫైర్డ్ అనేది కనుక ఒకవేళ స్టేట్మెంట్ ఆయన ఇచ్చితే అది ఎంతవరకు కరెక్ట్ మనం అంతా చూస్తున్నాం కదా వీడియోలలో. AK-47 ఓకే సస్పెండ్ అయిందంటే అది అంటే రుజువు అయినట్టే కదా. ఓ పంజాబ్ పార్లమెంట్ లోకి వెళ్ళిపోతారు, నానా బీభత్సం సృష్టిస్తారు, వదిలేద్దాం. మీ రేణుకా చౌదరి గారే చెప్పారుగా, స్టూడెంట్స్ హావ్ ఎవ్రీ రైట్ టు ఎంటర్ ఇంటు ద పార్లమెంట్ అన్నారు కదా. అది కూడా కరెక్టే కాదు. ఇప్పుడు అందువల్లన్నీ మనం యాక్సెప్ట్ చేయడం కాదు, బట్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ ఎ బ్యాలెన్స్. అది నేను అనేది. ఏదో ఎక్స్ట్రీమ్ ఏది పాలిటీషియన్ 3 గంటలు తయారుగానికి 2 గంటలు ప్రయాణం చేసుకుంటే అది కండెమ్నబుల్. అలా చేయటం జరగకూడదు. అలా జరిగిందంటేనే మనం ఇలా తయారవుతాం. కానీ ఒకటి గవర్నమెంట్ అనేది, నేను ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ నేను పార్లమెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఈవెన్ చెప్పాను కదా, మన మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు లేట్ కావాలి, ప్రైమ్ మినిస్టర్ రావాలి, ఆన్సర్ చేయాలంటే ఇమ్మీడియట్ గా చేసి సార్ మీరు తప్పకుండా రావాలి, ఇది మార్నింగ్ సెషన్ 11 గంటలకు రైజ్ చేసింది ఆవిడ, ఓకే మీరు 1 o'clock 2 o'clock వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవాలి, అప్పుడు తయారు చేసే ఆ పద్ధతిలో ఉండే. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ డిస్కషన్ మీరు అన్నారు కదా, ఏది పరమేశ్వర్ గారు ఈ అపోజిషన్ ఎగ్నెస్ట్ ఓట్ ఏదేదండి, ఎగ్నెస్ట్ ఓట్ మీరు సరే గమనించలేదు, దే వాక్డ్ అవుట్ బికాస్ దేర్ వాయిస్ వాజ్ నాట్ హర్డ్. ఇప్పుడు ఒకటి ఇది ఈ బిల్ అనేది ఇది కాస్మోటిక్ చేంజెస్ తీసుకొని రావటం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ రావాలి. అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రధాని గారు రిజైన్ చేసిండ్రు, లేకపోతే ఇంకోళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, అది అది సెకండరీ. బట్ ఇట్ నీడ్స్ రాడికల్ రిఫార్మ్స్. రాడికల్ రిఫార్మ్స్ అంటే ఏది పీరియాడిక్ టేబుల్ తీసేయడం అనేది, లేకపోతే డార్విన్ థియరీ రాంగ్ అనేది, లేకపోతే ఇంకొక థియరీ తీయటం కాదు. యు బీ సైంటిఫిక్, ఇట్ షుడ్ బి ఫ్యాక్చువల్. సార్ అభిజిత్ దీప్కే కొత్తగా ఇంకోటి ఏదో మాట్లాడాడు, మోదీజీ క్షమించారు సరే క్షమాపణ ఎప్పుడు చెప్తారు అని అన్నారు. సో దానికి కూడా ఒకసారి అది కూడా విని కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. हेलो एवरीवन, कल हम सभी ने
मोदी जी का वीडियो देखा जहां पर वो कह रहे थे कि वो माफ कर रहे हैं बच्चों को। मुझे लगता है मोदी जी आज भी रात को एक वीडियो डालेंगे नया, तो मैं उम्मीद करता हूं मोदी जी उस वीडियो में माफी मांगेंगे 20 जुलाई को जो